చౌడూరు ఏటి ఇసుక దోపిడీపై రాచమల్లు గర్జన. ప్రొద్దుటూరు మండలం చౌడూరు ఏరులో జరుగుతోంది అభివృద్ధి కాదు, నిరుపేద రైతుల నోట్లో మట్టి కొట్టే భారీ ఇసుక దోపిడీ. గత 50 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఇసుక దిబ్బలను సాగు భూములుగా మార్చుకున్న 25 మంది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం రైతుల భూములపై అధికార టీడీపీ నేతల కన్ను పడింది. పరిశ్రమల పేరుతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. జేసీబీలు, 12 టైర్ల టిప్పర్లతో రోజుకు 700 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. రోజుకు 30 లక్షలు అంటే నెలకు కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకుంటున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి గ్రామాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. కానీ న్యాయం గెలిచింది. రైతుల మొర ఆలకించిన హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. అంటే తదుపరి తీర్పు వచ్చే వరకు ఒక్క ఇటుక కూడా కదపడానికి వీల్లేదు. రైతులు తమ భూముల్లో యథావిధిగా వ్యవసాయం చేసుకోవచ్చు. అధికారులారా, కోర్టు తీర్పును గౌరవించండి. ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగి పనులు కొనసాగిస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుంది. రైతుల పక్షాన వైసీపీ పోరాటం ఆగదని రాచమల్లు హెచ్చరించారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చౌడూరు ఏరు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా మరియు పేద రైతుల భూముల ఆక్రమణపై మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏమిటంటే, చౌడూరు మరియు చుట్టుపక్కల శంకరాపురం, రంగసాయపురం గ్రామాలకు చెందిన సుమారు 20 నుంచి 25 మంది నిరుపేద రైతులు గత 50 ఏళ్లుగా ఈ ఏటి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వీరు ఎంతో కష్టపడి ఇసుక దిబ్బలను సదును చేసి నల్లమట్టిని తోలి మోటార్లు బిగించి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారని రాచమల్లు వివరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు మరియు ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు అభివృద్ధి పేరుతో ఈ భూములను ఆక్రమించుకుంటున్నారని రాచమల్లు విమర్శించారు. అక్కడ పరిశ్రమలు పెడతామని చెబుతూ నిజానికి ఆ భూమిని ఫ్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని చూస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. ఫ్లాట్లు వేసే నెపంతో ఏట్లోని ఇసుకను భారీ యంత్రాలు అనగా జేసీబీలు, 12 టైర్ల టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారని రాచమల్లు పేర్కొన్నారు. రోజుకు సుమారు 600 నుంచి 700 ట్రాక్టర్లకు సమానమైన ఇసుకను తరలిస్తూ రోజుకు దాదాపు 30 లక్షల రూపాయల చొప్పున నెలలు గడుస్తున్న కొద్దీ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని పూర్తి గణాంకాలతో రాచమల్లు వివరించారు. ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకున్నందున తాము హైకోర్టును ఆశ్రయించామని రాచమల్లు చెప్పారు. హైకోర్టు స్పందించి స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని, అంటే తదుపరి తీర్పు వచ్చే వరకు ఇక్కడ ఎటువంటి పనులు చేయరాదని, రైతులు తమ వ్యవసాయాన్ని యథావిధిగా చేసుకోవచ్చని కోర్టు ఆదేశించిందని రాచమల్లు వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను అధికారులకు అందజేశామని, కోర్టు ఆదేశాలను గౌరవించి పనులు వెంటనే నిలిపివేయాలని రాచమల్లు కోరారు. ఒకవేళ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి అధికారులు పనులు కొనసాగిస్తే అది కోర్టు ధిక్కారమే అవుతుందని రాచమల్లు హెచ్చరించారు. ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, భవిష్యత్తులో వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని రాచమల్లు ఆందోళన వ్యక్తం చేశారు. పేద రైతుల పొట్ట కొట్టి నాయకులు ధనదాహంతో ఈ పనులు చేస్తున్నారని రాచమల్లు మండిపడ్డారు. చివరగా అధికారులకు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చట్టాన్ని గౌరవించి పేద రైతులకు న్యాయం చేయాలని, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ అధికారులు ఆపకపోతే తామే అడ్డుకుంటామని రాచమల్లు స్పష్టం చేశారు. ఇంకా రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. చౌడూరు, కాకిరేనిపల్లె, శంకరాపురము, రంగసాయపురము ఈ 4 పల్లెలకు సంబంధించిన గ్రామస్తులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నేను మాట్లాడుతా ఉన్నా, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారికి, సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చేయడమే కాకుండా ఇక్కడ జరుగుతూ ఉండే ఇసుక దోపిడీ గురించి ప్రజలకు సవినయంగా వివరిస్తా. నా ఉద్దేశం ఒకే ఒకటి, ఈ ఇసుక దోపిడీని ఆపడం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో అంతకంటే మించి ఒక పైసా ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఉండే ఒక దాదాపు 20-25 మంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవించే చిన్నోళ్ళు, 1-2 ఎకరాలు వ్యవసాయం చేసుకుని జీవించే పేదవారు, వారికి తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకునే దాని భూమిని రక్షించాలన్నదే ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రస్తుతం మనం చౌడూరు ఏట్లో ఉన్నాం ప్రజలారా. చౌడూరు ఏట్లో 3 నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం మేము. ఆ రోజు కూడా వీడియో తీసి మీకు చూపించినాం ఏట్లో ఉన్నామని చెప్పి. ఈ రోజు మళ్ళీ అదే ఏట్లో ఉన్నాం. సమస్య ఏంటంటే నట్టినడేట్లో, చౌడూరు గ్రామం నట్టినడేట్లో 50 సంవత్సరాల కిందట ఈ పల్లెకు సంబంధించినటువంటి కడు పేదవారైనటువంటి, చాలా పేదవారైనటువంటి ఎస్టీలుండారు, ఎస్సీలుండారు, ముస్లిం కుటుంబాలుండాయి, ఓసీలు కూడా ఉన్నారు, రెడ్డి గారు కూడా ఉన్నారు. కడు పేదవారు 50 సంవత్సరాల కిందట ఇప్పుడుండే వాళ్ళకంటే వాళ్ళ పెద్దలు పూర్వీకుల కాలం నుంచి బ్రతకడానికి ఏ విధానము సోర్సెస్ లేక, వారికి ఆస్తి లేక, పాస్తి లేక, ఉద్యోగం లేక, పెద్ద చదువులు చదువుకోక, వారికి వేరే వ్యాపారాలు, వేరే వృత్తులు తెలియక, వారికి తెలిసిన ఏకైక వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని వారి భార్యా పిల్లలకు ఇంత పట్టెడు బువ్వ పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి సంబంధించిన పేదవారు ఈ ఏట్లేకి వచ్చి వారికి చేతనైనంత ఒక్కొక్కరు ఎకరన్నర 2 ఎకరాలు సాగు చేసుకుంటే ప్రయత్నం చేసినారు. ఏటిని వ్యవసాయ భూమిగా మార్చుకోవాలంటే చాలా కష్టం ప్రజలారా. పెద్ద పెద్ద ఇసుక దిమ్మెలుంటాయి, తిన్నెలుంటాయి. వాటిని అన్నిటినీ సదును చేయాలా. సదును చేసిన తర్వాత నేలమట్టం చేసుకున్న తర్వాత పంట బండాలంటే నల్లమట్టిని తోలాలా. నల్లమట్టిని తోలుకోవాలంటే పెట్టుబడి పెట్టాలా. ఒక్క రోజుతో తోలుకుంటే ఏది కార్యక్రమం కాదు. భర్త, భార్య, పిల్లలు, సంతానం అందరూ కలిసి శ్రమించాలా, పెట్టుబడులు పెట్టాలా. పేదరికంలో ఉండే కుటుంబాలు ఈ ఏరును మెల్లిమెల్లిగా 10-15 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు సదును చేసి, మట్టి తోలి, బోరేసి, మోటార్లు బిగించి, పైపు లైన్ వేసుకొని, పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసుకొని 1 ఎకరాలో లేదంటే 2 ఎకరాలలో బ్రతకడం కోసం, పిల్లానికి పిల్లలకు భూ పెట్టేదాని కోసం వ్యవసాయం చేసుకొని బతికినారు. ఈ తతంగం అంతా జరగబట్టి 50 సంవత్సరాలైంది ప్రజలారా. 50 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, డమ్మీ ఎమ్మెల్యే, ఇంకా మమ్మీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు, రాజ్యాంగేతర శక్తి నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. వీరు ఇరువురు కలిసి ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇసుక దోపిడీకి తెరదీసినారు. ఏంది ఆ అభివృద్ధి కార్యక్రమం అంటే, నట్టి నడేట్లో పరిశ్రమలు పెట్టే వారికి ఈ స్థలాన్ని విక్రయిస్తారంట, ఫ్లాట్లేసి. ఊరికే కాదంట ఇచ్చేది, పరిశ్రమలు పెట్టే వారికి ఏటిని సదును చేసి, రోడ్డేసి, కాలువ కట్టి, ఏమేం చేయాలని చేసి, ఫ్లాట్లుగా విభజన చేసి, 5 సెంట్లు 10 సెంట్ల ఫ్లాట్లుగా విభజన చేసి పరిశ్రమలు స్థాపించే వాళ్ళకు అమ్ముతారంట. అంటే ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాంది. ఎక్కడికి వచ్చి? చౌడూరు ఏట్లేకి వచ్చి. ఎవరి నోట్లో మట్టి కొట్టి 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతకలేక ఉండే నిరుపేదలైన రైతుల నోట్లో మట్టి కొట్టి, ఏ మట్టినైతే పిసికి మనకు బువ్వ పెడతానాడో ఆ రైతు నోట్లో మట్టి కొట్టి వరదరాడి కుమారుడు కొండారెడ్డి ఇక్కడ ఇసుక దోపిడీ చేయాల. చూస్తున్నారు, మీ కళ్ళ కనపస్తాంది. ఇదంతా ఇసుకనే, ఏరియా ఇసుకనే. ఆ రోజు మేము వచ్చి అడ్డుకున్నాం, మా మాట వినలే, పోలీసులు పంపించినారు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసినారు. చట్ట ప్రకారం నాకు అనుమతి ఉంది, మీరు ఏదైనా ఉంటే న్యాయస్థానానికి పోండి, అంతవరకు ఇక్కడ ఎవరైనా చిన్న టెంట్ వేసినా, గుడారం వేసినా మీ మీద కేసులు పెడతామని చెప్పి పోలీసులు మాకు వార్నింగ్ ఇచ్చినారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సరేలేని చెప్పి మేము వెళ్లిపోయినాం. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మేము అప్పుడు కోర్టుకు పోయి, కోర్టులో వాస్తవ స్థితిని హైకోర్టుకు చెప్పినాం. అయ్యా, ఇంతమంది రైతులం మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, 50 సంవత్సరాలైంది, భూమి మాది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఏటికి సంబంధించిన భూమి, ఏటి పరంబోకు సంబంధించిన స్థలం ఇది, వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాము, దీనికి ఎంతో కష్టపడినాము, ఎన్నో శ్రమించినాము, కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పెట్టినాము, బతకలేక మేము వ్యవసాయం చేస్తున్నాము, వ్యాపారాలు చేసేదానికో డబ్బు సంపాదించుకునేదాని కోసం కాదు, కడుపు నింపుకునేదానికి వ్యవసాయం చేస్తున్నాము. ఇట్టి సందర్భంలో ఎమ్మెల్యే గారి కుమారుడు ఇక్కడ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తరపున పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి మాకు సంబంధించిన ఈ భూమిని దౌర్జన్యంగా స్వాధీనపరుచుకొని, ఎటువంటి మాకు నోటీసులు ఇవ్వకుండా, మాతో సంభాషించకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, తిరిగి ఎక్కడైనా వ్యవసాయం చేసుకునే దానికి భూమిని చూపించకుండా, ఈ
భూమిలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్ గాని, బోరు గాని, పైపు లైన్ గాని వాటికి అయ్యే నష్టపరిహారాన్ని మాకు చెల్లించకుండా దౌర్జన్యకరంగా పోలీసుల ద్వారా వాళ్ళు స్వాధీనపరుచుకొని ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు. న్యాచురల్ జస్టిస్, సహజమైన న్యాయం కూడా మాకు దక్కలే. ఆ సహజమైన న్యాయం ఏంటంటే ఈ భూములు తీసుకునే దానికి సహజమైన న్యాయ విధానం ఏమైతే ఉందో మాకు నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి మేము అడిగే ఈ సహజమైన న్యాయాన్ని కూడా మాకు కల్పించకుండా దౌర్జన్యకరంగా తీసుకున్నారు. కాబట్టి దీన్ని నిలుపుదల చేసి మా నష్టపరిహారము, మా పరిస్థితి ఏందో మా మొర ఆలకించనని చెప్పి హైకోర్టు మేము పోతే హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్ కో, ఇది హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు 4వ తారీఖు ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? మీరు సహజమైనటువంటి న్యాయానికి కూడా ప్రయత్నం చేయలేదు. రైతుల పట్ల సహజమైన న్యాయం అంటే వారికి నోటీసులు ఇవ్వడం గాని, వారి వాదన వినడం గాని, వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో గాని, వారికి ఉండబడిన సామాన్లు తీసుకునేదానికి అవకాశం కల్పించే విషయంలో గాని, ఏ విషయాలకు సహజమైన న్యాయానికి కూడా మీరు ఆస్కారం ఇవ్వకుండా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసుకునే విధానాన్ని కూడా ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు పోకుండా మీ ఇష్టానుసారం చేసినారు. కాబట్టి యథాతథంగా ఆ భూమిని ఉంచండి రైతులకు. హైకోర్టు వారు తిరిగి మళ్ళా న్యాయ విచారణ జరిగి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అందులో ఏ కార్యక్రమాన్ని చేపట్టరాదు. రైతులు వారి వ్యవసాయాన్ని చేసుకుంటారు, ఎట్టుండేది అట్నే ఉంటుంది అని చెప్పి ఇచ్చిన స్టేటస్ కో. మా అడ్వకేట్ కూడా పవన్ రెడ్డి, ఇది అమరావతిలో మేము వేసినాం. మా అడ్వకేట్ శేఖర్ రెడ్డి ప్రొద్దుటూరులో పవన్ చూస్తారు, పవన్ గారు. ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకొని ఇక్కడికి వచ్చి సంబంధించిన అధికారులకు ఇచ్చినాం. అయ్యా హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది, నిలుపుదల చేయమని, యథాతథంగా రైతుల కట్నే ఉంచమని, 2 నెలలకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పినారు. మీకు 2 నెలల కౌంటర్ ఫైల్ చేసి హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత స్టేటస్ కో వెకేట్ అయినా లేకపోతే మీ వైపు న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు పని మొదలు పెట్టండి, అంతవరకు పని మొదలు పెట్టొద్దు, రైతులు వారి పనిని చేసుకుంటారు అని చెప్పి హైకోర్టు వారి ఉత్తర్వులను వారికి అందించినాము. వారు ప్రభుత్వ అధికారులు కాబట్టి నంద్యాల వరదరాజిరెడ్డి, కొండారెడ్డి ఇసుక దోపిడీకి సహకరించకుండా ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి హైకోర్టు ఉత్తర్వులను శిరసావహించి ఈ పని ఆపుదల చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తున్నాం. ఒకవేళ అనే పదమే ఇక్కడ ఉత్పన్నం కాకూడదు. నాకు తెలిసి ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కారం చేయరు. కానీ ఒకవేళ అనే పదం ఎందుకు అడుగుతానంటే నంద్యాల వరదరాజిరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి వారికి ఉండే ధనదాహం ముందర వారు చేసుకుంటే ఇసుక దోపిడీకి ఈ అధికారులు 10 రోజులు ఆపినా వాళ్ళకు చాలా బాధలేస్తుంది, కడుపులో ఆవాలు వచ్చినట్టుంటది. కారణం రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ప్రజలారా, ఇది నిజమే చెప్తానా, 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ట్రాక్టర్లతో ఇసుక తోలడం డైల్లో పెద్ద ఎన్ని టైర్ల లారీలమ్మా, 12 టైర్ల టిప్పర్లు పెట్టి ఇసుక తోలుతున్నారు. ప్రొద్దుటూరులకు కాదు, బయటికి చాగలమరి, ఆర్లగడ్డ, బయట ఊర్లకు తోలుతున్నారు. దాదాపు రోజుకు ఎంత లేదన్నా గాని 600-700 ట్రాక్టర్లకు సమానమయ్యే ఇసుకను తోలుతున్నారు బయటికి. 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ఇసుకను ప్రతిరోజు దోపిడీ చేస్తున్నారు. అంటే నెలకొచ్చేసి ఏ 10 కోట్ల రూపాయల ఇసుకను వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు వాళ్ళు 20 నుంచి 30 కోట్ల రూపాయల ఇసుక, నెలకు 7 కోట్లు వేసుకున్నా గానీ 3 నెలలకు 20 నుంచి 30 కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఇసుకను అమ్ముకున్నారు. నేను అడుగుతా ఉన్న అధికారులు, ఇక్కడ ఒకవేళ మీరు పని చేయాలని చెప్పినారు, అయినా సదును చేయాలా, ఫ్లాట్లు వేస్తారు. ఆ సదును చేసే క్రమంలో అక్కడ ఉండే ఇసుకను తొలగించాలా? తొలగించిన ఇసుక నంద్యాల వరదరాజిరెడ్డికి చట్టం ఉందే? నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి అమ్ముకోవచ్చని చట్టం ఉందే? లేకుంటే వాళ్ళ ఫాలోయర్, వాళ్ళ మనిషి వాళ్ళకి సేవ చేసి పెట్టి 40 పైసలు 30 పైసలు బాగా తీసుకుంటే మహేశ్వర్ రెడ్డి అమ్ముకునే అవకాశం ఉందే? ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఇసుక. ఇందులో ఇసుకను పక్కకు తొలగించి డంప్ చేసి మీ కార్యక్రమం చేసుకోవాలా? మరి ఇక్కడ డంప్ చేయాల్సిన ఇసుకను బయటకి ఎట్లా పోతుంది? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. టిప్పర్లకు ఇసుక ఎత్తేది ఉంది. మిషన్ మాన్యువల్ కాదు, మిషన్లు పెట్టి టిప్పర్లకు తోలుతున్నారు. 12 టైర్ల టిప్పర్లకు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్ని మేము కోర్టుకు చూపించినాం. ఈ ఇసుక అంతా ఎవరిది? ప్రభుత్వాన్ని. ఈ ఇసుక తోలడం వల్ల నష్టం జరిగేది ఎవరికి? చౌడూరు గ్రామానికి, శంకరాపురానికి, కాకరేనిపల్లకు, రంగసాయపురానికి జరుగుతుంది. కారణం గ్రౌండ్ వాటర్ నిర్వీర్యమైపోయే పరిస్థితి, గ్రౌండ్ వాటర్ కలుషితమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 4 పల్లెలకు నీళ్లు లేకుండా పోతుంది. రేపొద్దున ఏటికి పెద్దగా నీళ్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది మునక గూరేదానికి కూడా ఆస్కారం ఉందని ఆ రోజు చెప్పినాం. ఊళ్ళో నీళ్లు పడతాయని చెప్పినాం. ఊళ్ళో నీళ్లు పడినప్పుడు పొరపాటు జరిగితే తల్లులు పిల్లలు గాబే నడుచుకుంటా సత్యం మీరు ఎవరు గతి అంటే, సచ్చినా గతి లేదు, బతికినా గతి లేదు, నాకు లెక్క కావాలంటున్నాడు కొండారెడ్డి. నా కొడుకు లెక్క సంపాదించి పెట్టి పోవాలంటున్నాడు వరదరాజిరెడ్డి. వీళ్ళు చెప్పిన పని చేయాలంటున్నాడు ఆ పొలపాడు మహేశ్వర్ రెడ్డి. మళ్ళా దానికి తోడు దౌర్జన్యము, బెదిరింపులు ఇక్కడ ఉండే వాళ్ళను ఏమని అనుకుంటారేమో, మాది ప్రభుత్వం ఉంది భద్రం లోపలేపించామని. వీళ్ళు చేసే బెదిరింపులకు అనుకూలంగా పోలీసులు వచ్చారు. పోలీసులు రాసి రంపాన పెట్టి వాళ్ళ పని చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులను అడుగుతానా, సంబంధించిన ఏపీఐసీసీ వాళ్ళని అడుగుతానా, ఇసుకంత ఎక్కడికి పోతుంది? నిద్రపోతున్నారా మీరేమన్నా? లేకుంటే ఇసుక అమ్ముకుంటా అంటే మీకు వాటా లేదా? వాళ్ళ నుంచి ప్రతి అధికారికి లంచం ఇస్తున్నారు. ప్రతి అధికారికి, ప్రతి శాఖకు లంచం ముడతాను తీసుకెళ్ళెక్కరో. ముట్టకుండా మీరు ఎందుకు గమ్మునుంటారు? ఈ కార్యక్రమం అయిపోయే లోపల ఈ 4 గ్రామాలకు మంచినీళ్ళు ఉండకూడదు. ఈ 4 గ్రామాల నుండి ఈ రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు బికార్లు అయిపోవాలా. ఈ పని అయిపోయే లోపల మీరు మాత్రం
వందల కోట్లకు ధనవంతులు కావాలా. కాంట్రాక్ట్ పని ఎవరికి? కొండారెడ్డికి. కాంట్రాక్ట్ పని నాసి రకమా మంచి రకమా? నాసి రకం. కాంట్రాక్ట్ పనిలో లెక్క రావాలా, ఇసుకలో లెక్క రావాలా, ప్రజల మటుకు నాశనం కావాలా, ప్రభుత్వానికి ఆదాయం ఉండకూడదు, రైతులు సంకనాకిపోవాలా మట్టి కొట్టుకొని, మేము మాత్రం ధనవంతులం కావాలా. ఆ రోజు ఇదే చెప్పినా ఈ రోజు ఇదే చెప్తాను. తాగడానికి నీళ్లు ఉండవు, ఈ ప్రజలు మునకకు గురయ్యే అవకాశం ఉంది, రైతులకు నష్టం జరుగుతుంది. ఇండస్ట్రియల్ వారు చేసే ప్రయోజనం పరిశ్రమలు ఎవరు పెట్టారు? ఒకవేళ ఎవరైనా పరిశ్రమ పెడతాడు ఒకసారి ఎన్నిక చూసుకోండి, ఎవరో కాదో ఏటికి నీళ్లు వచ్చేదాంట్లో చెప్పడవు పరిశ్రమలలో. ఇక పరిశ్రమ ఏడా కొడుకున్నా పరిశ్రమ పెడతాడా? బుద్ధినోడు పరిశ్రమ పెడతాడా? వీళ్ళు పరిశ్రమలు పెట్టమని నేను చూసా, ఎవడు పెడతాడో ఒక్కడు పెట్టాడు పరిశ్రమ. ఈడ ఇది పరిశ్రమలు పెట్టాలని కాదు, కొండారెడ్డి వడదాడి వాళ్ళు మాకు లెక్క కావాలా, ఎట్లా ఏమన్నా పోనీ అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈడ పని ఆపుదల చేయాలా. ఒక్క ట్రాక్టర్ ఇసుక బయటకు పోతే మేము ఇక్కడ 3 షిఫ్ట్లు డ్యూటీ చేస్తాం, 8 గంటలు గుడారం వేసి డ్యూటీ చేస్తాం. ఎవరైనా సరే ఇసుక తీసుకపోతే మాత్రం కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ ను పోలీసులు పట్టించుకునే అధికారులు ఆపకపోతే మేము ఆపుతాం. మేము ఆపినప్పుడు గొడవ జరుగుతాదంటే ఆ గొడవకు కారణం మేం కాదు. ధనదాహంతో ఇసుక దోపిడీ చేసే వాళ్ళు కారకులైతారు. వాళ్ళు చేస్తారనే గాని వాళ్ళు నిరోధించకుండా ఉండే అధికారులు తప్పైతాది. కోర్టు ఉత్తర్వులు పాటించకుండా మా జోలికి వచ్చిన పోలీసు అధికారులు తప్పైతుంది. కాబట్టి జరగబోయే చెడు కారణాలకు సంపూర్ణమైనటువంటి కారణభూతులు సంబంధించిన వరదరాజరెడ్డి కుమారుడు, వారి మనసులు, ప్రభుత్వ అధికారులు అవుతారని విజ్ఞప్తి చేస్తూ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు నిలుపుదల చేయండి.